ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి మహర్దశ జూలై నెల 27, 28, 29 తేదీల్లో మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. గతంలో అసలు ఎప్పుడూ కూడా చూడని అద్భుతాలు మీరు చూస్తారని చెప్పాలి. అసలు మకర రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో వీరు చూడబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. మకర రాశి వారి సమయంలో సంకల్పంతో పనిచేసినట్లయితే కనుక సమస్యలను అధిగమించవచ్చు. మీకు అండగా నిలిచేటటువంటి వ్యక్తులు అయితే ఉంటారండి. ఆర్థికపరమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇష్టదేవత ఆరాధన మీకు శ్రేయస్సును తెస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. శ్రీ లక్ష్మి అనుగ్రహం శుభప్రదం. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. గత కృషి ఫలిస్తుంది. డబ్బును సద్వినియోగం చేసుకుంటే మేలు. పొదుపుగా వాడండి. మొహమాటం వలన రుణ సమస్యలు అనేవి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. సరైన ప్రణాళికతో ఆస్తిని పెంచుకోండి. సకాలంలో పనిచేస్తే ఉద్యోగంలో కలిసి వస్తుంది. సహనంతో కృషి చేయండి. మిత్రుల కారణంగా మీకు ఎంతగానో మేలు కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. శాంతంగా మాట్లాడండి. మానసిక చంచలత్వానికి గురి కావద్దు. వ్యాపారంలో దృఢ చిత్తంతో సౌమ్యంగా మెలగాలి. ఈశ్వర ధ్యానంతో పాటు నవగ్రహాలను స్మరించినా సరే మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు తొలగిపోతాయి. మీ జీవితం పూర్తిగా మీరు ఊహించని రీతిలో, అంటే గతంలో కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఎప్పుడూ కూడా ఊహించని రీతిలో ఈ సమయంలో మీ జీవితం అనేది మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఉంటాయండి. 2వ ఇంట్లో రాహు ఉండడం చేత కుటుంబంలో తరచుగా వాదనలు, అపార్థాలు చోటు చేసుకోవచ్చు. మీ మాట కఠినంగా మారి మీ యొక్క ఆత్మీయులను బాధ పెట్టవచ్చు. అయితే 7వ ఇంట్లో బుధుడు, సూర్యుడు ఉండడం చేత మీ జీవిత భాగస్వామితో మేధోపరమైన చర్యలు జరుగుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈ సమయంలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి శాంతంగా ఉండడం వలన సమస్యలను మీరు నివారించవచ్చు. ఆరోగ్యం పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అయితే అవసరం. ఈ రాశి వారికి మీ 6వ అంటే రోగస్థానంలో బృహస్పతి ఉండడం చేత కాలేయము, మధుమేహము లేదా ఊబకాయం వంటి సమస్యలు అయితే పెరిగే అవకాశాలు ఉంటాయి. దీనికి తోడు మీ యొక్క యోగకారకుడు శుక్రుడు కూడా ఈ సమయంలో 6వ ఇంట్లోకి రావడం వల్ల కిడ్నీలు లేదా హార్మోన్లకు సంబంధించి సమస్యలు అయితే రావచ్చు. 8వ ఇంట్లో కేతు ఉండడం చేత నిర్లక్ష్యం చేస్తే వ్యాధులు అనేవి తీవ్రమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా మీకు ఈ సమయంలో చాలా ముఖ్యం. వ్యాపారస్తులకు ఇది ఒక మిశ్రమ ఫలితాలను ఇచ్చేటటువంటి సమయంగా చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాలు 7వ ఇల్లు బాగానే నడుస్తుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థికపరమైన విషయాల్లో 2వ ఇంట్లో రాహువు రిస్కులు తీసుకోకూడదు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి.
అంతేకాదు వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన నిర్వహణ సరిగ్గా లేకపోయినట్లయితే కనుక ఇబ్బందులనేవి తప్పకపోవచ్చు. కొత్త వెంచర్లు ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక జూలై 26 లోపు ప్రారంభించడం మీకు చాలా మేలు. విద్యార్థులకి సమయం ఒక వరం లాంటిది. మీ 5వ ఇంటి అధిపతి యోగకారకుడైన శుక్రుడు జూలై 26 వరకు తన సొంత రాశి అయిన 5వ ఇంట్లో ఉండడం వలన విద్యార్థులకు ఏకాగ్రత, సృజనాత్మకత మరియు చదువుపైన ఆసక్తి కూడా విపరీతంగా కనిపిస్తాయి. పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఘన విజయం సాధిస్తారు. కళలు, సంగీతం వంటి రంగాలలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. పేరున్న విద్యా సంస్థల్లో ప్రవేశం కూడా లభిస్తుంది. మీ మంచి సమయాన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మకర రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలవారుగా ఉంటారు. భోజన ప్రియులు అని కూడా చెప్పాలి. ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బెరిచి వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడని వీరు విడిచిపెట్టారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది. మూఢనమ్మకాలను వీరు నమ్మరు. అంతేకాదు మీరు ఊహా జగత్తులో కూడా విహరించారు. కొన్ని రాసులు వారు ఊహా జగత్తులో విహరిస్తుంటారు, కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదాలు వేయకుండా వీరు పూర్తిగా ముగించేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించరు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా మనం చెప్పవచ్చు. ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్లం అంటే ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పనిని చేయలేరు. ఇది వీరిలో ఉన్న స్వార్థము. వీరికి ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినా కానీ వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని విడిచిపెట్టేసి తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు వీరు అసలు తీసుకోరు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మకర రాశులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.